హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి పెసరపప్పు చారు. ఈ ఎండాకాలంలో చాలా చలవ కదండి. దాంతో పెసరపప్పు చారు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ మనం పప్పు చారు ఎలా చేసుకుంటామో కందిపప్పుతో, అలానే పెసరపప్పుతో కూడా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇలా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక ఆవకాయ ముక్క వేసుకొని తిన్నారంటే అసలు తనివి తీరా తినేయొచ్చు అన్నమాట. దానికోసం నేను ఇక్కడ ఒక గ్లాసు సాయి పెసరపప్పు తీసుకొని ఇలా వేయించుకుంటున్నానండి. ఇలా వేయించుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పప్పుచారుకు అనేది. కందిపప్పు కూడా పప్పుచారు చేసుకున్నట్టు కందిపప్పు కూడా ఇలా వేయించుకొని చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇలా మంచిగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇది పూర్తిగా ఆరిన తర్వాత పూర్తిగా ఆరనివ్వండి. ఈలోపు నేను ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కడిగి వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను అనమాట. ఈలోపు ఈ ముక్కలు కట్ చేసి పెట్టేసుకుంటాను. ఇలా కుక్కర్ కూడా ఆరిపోయిందండి. పప్పు అనేది ఆరిపోయింది. శుభ్రంగా 3-4 సార్లు వాష్ చేసుకొని దాని నిండా వాటర్ పోసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసుకొని కొద్దిగా అంత పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే కొద్దిగా నూనె కూడా వేసుకోండి. ఒక 3 స్పూన్ల నుంచి 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల కుక్కర్ అనేది విజిల్ వచ్చేటప్పుడు పైకి పొంగకుండా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కుక్కర్ పెట్టేసుకొని మెత్తగా ఉడికేంత వరకు విజిల్స్ రానిచ్చుకోవాలి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత కుక్కర్ మీద మూత తీసేసి మెదుపుకుంటున్నాను అనమాట మెత్తగా. దీంట్లో మీ రుచికి తగినంత కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, అది రసం తీసి పెట్టుకున్నాను నేను. ఆ రసం అనేది పైన వేసుకోండి, అడుగున డస్ట్ లేకుండా. ఇలా మీరు పులుపు సరిపోయిందో లేదో చూసుకొని దానికి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం పులుపు ఎక్కువ ఉంటే కనుక కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎంత చిక్కగా లేదా ఎంత పలచగా తినేటట్టయితే అంత పలచగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇది పొయ్యి మీద పెట్టేసి బాగా తెల్లనివ్వాలన్నమాట. బాగా మంచిగా పొంగు రావాలి. పప్పుచారు అనేది ఎంత బాగా తెరిలితే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. చూసారా, బాగా తెరులుతుంది కదా. ఇలా తెరిలిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు పోపు కోసం ఒక బౌల్ తీసుకున్నాను. పోపులోకి నేను తాలింపు దినుసులు, చిన్నుల్లిపాయలు 4 నలగొట్టి వేసుకున్నాను. అలాగే ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా తెరలబెట్టుకున్న పప్పుచారు ఉంది కండి, పెసరపప్పు చారు, అది వేసేసుకుంటున్నాను. ముందు గరిటెతో కొద్దిగా వేసుకుంటే మన మీద చిందకుండా ఉంటుంది ఆయిల్ అనేది. తర్వాత ఫైనల్గా మొత్తం వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోండి. చూసారా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ పెసరపప్పు చారు వారానికి ఒక 2 సార్లని ఇలా చేసుకొని తిన్నారంటే ఒంటికి చాలా చలవండి. ఈ సమ్మర్లో డెఫినెట్గా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇదే నెల్లూరులో పప్పుల్స్ అని అంటారు. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. నేనైతే వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆవకాయ ముక్క వేసుకొని తిన్నాను. అస్సలు తనివి తీరా తినబుద్ధి అవుతుంది అనమాట. మనం ఎంత తింటామో కూడా మనకు తెలీదు, అంత తినేస్తాము. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.